ప్రళయం వచ్చినా నిలిచే సత్యం, సృష్టి మాయం అయిపోయినా నిలిచే ధర్మం. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది కేవలం రాజ్యాల పోటీ కాదు. ఇక్కడ ప్రతి బాణం వెనుక ఒక శపథం ఉంటుంది, ప్రతి గద వెనుక ఒక గర్వం ఉంటుంది, ప్రతి రక్తపు చుక్క వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఇది ధర్మాన్ని నిలబెట్టిన దేవుని సంకల్పం, మీకు చెప్పాలనుకున్న నా సంకల్పం. మొత్తం 18 పర్వాలు, 100 ఉపపర్వాలు, 1,00,000 శ్లోకాలు, అందులో 24,000 ముఖ్యమైన శ్లోకాలు. నారాయణం సమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముద్రయతే. మనం ఏ గొప్ప పని మొదలుపెట్టినా నరనారాయణుడికి, సరస్వతీదేవికి, గురువులకి నమస్కరించి మొదలు పెట్టాలి. అలాగే మహాభారతం కూడా మొదలైంది. నా ప్రయాణం కూడా అలాగే మొదలు. నా ప్రయాణంలో మీ భాగం కూడా ఉంది. ధృతరాష్ట్రుడు శాంతి కోసం ఎంత ప్రయత్నం చేసినా విధి రాసింది ఒక్కటే, యుద్ధం. ఆకాశం గర్జిస్తోంది, గ్రహాలు తల్లకిందులై శకునాలు అరిస్తున్నాయి, నక్షత్రాలే చెబుతున్నాయి రాబోయేది సాధారణ పోరాటంగా. భూమిని వణికించే మహాభారత సంగ్రామం. 2వ శ్లోకం. ఉపప్లవగ్రహ యత్నం ధృతరాష్ట్రస్య సంయమి నానాశకున లక్షణైశ్చ చిహ్న మానైర్మహానుభావై. ఇలా చెప్పుకుంటూ పోతే 117 శ్లోకాల వరకు మహాభారతం ఎందుకు చదవాలి, చదవడం వల్ల ఎంత పుణ్యం అనేది ఉంటుంది. కాబట్టి కథలోకి వెళ్దాం. శాంతనుడు గంగా నది తీరంలో గంగాదేవిని చూస్తాడు. గంగాదేవి తన వెంట్రుకల మధ్యలో నీటి చుక్కలతో మెరిసిపోతూ కనిపిస్తుంది. శాంతనుడు ఆగలేక, అసలు నువ్వెవరు, అసలు ఏ లోకం నీది, భూలోకం ఎందుకు వచ్చావు అని అడిగితే గంగాదేవి, రాజా నేను నీ భార్యగా ఉండేందుకు వచ్చాను, నన్ను ఆమోదించు అని అనగా శాంతనుడు, ఇదే నా జీవితంలో కలిగిన అద్భుతమైన క్షణం అని గంగాదేవిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. తర్వాత భీష్ముని ఆగమనం సమయం సిద్ధం. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే, ఇతడు శిశువుగా దేవతల దివ్య రూపం. జన్మక్షణం నుండే లోకం వణికే శౌర్యం, సూర్యుడి కన్నా ఉజ్వలమైన నేత్రం, హిమాలయాల కన్నా గొప్పదైన శరీరం, అన్ని లక్షణాలు ఉన్న వీరత్వం, ధైర్యమే దేహాన్ని ధరించి వచ్చిన యోధుడు అతడే దేవవ్రతుడు భీష్ముడు. గంగాదేవి 8 మంది పిల్లలు పుట్టగా 7 మంది నదిలో పడివేసింది. 8వ పిల్లని పడవేస్తా అంటే శాంతనుడు తట్టుకోలేకపోయి కోపంతో గంగాదేవిని, ఇంత క్రూరంగా ఎందుకు చేస్తున్నావు, కనీసం ఒక్క పుత్రుడినే నాకు ఇవ్వు అని అనగానే నీటిలో వేసిన పిల్లవాడిని పైకి తీస్తుంది. అతడే గంగాదేవి చేతిలో భీష్ముడు ఎలా పెరిగాడంటే, జ్ఞానమే ఆయుధమై ఆయనలో ప్రవహించింది. వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఏ విద్య, ఏ సారం ఏదైనా ఆయనకు తెలియంది లేదు. కత్తి, విల్లు, గద, చక్రం, ఏ ఆయుధమైనా ఆయన చేతికి కొత్త కాదు. అన్ని విద్యలతో కూడిన ఆయన చెయ్యే ఆయుధమై యుద్ధరంగంలో అడుగు వేస్తే గాలి కూడా వణికిపోతుంది. ధర్మం ఆయన శ్వాస, సత్యం ఆయన నాడి, నీతిలో అజేయుడు, రాజ్యపాలనలో దేవుడు. భీష్మ ప్రతిజ్ఞతో యవ్వనంలోనే బ్రహ్మచర్య దీక్షకు కట్టుబడి జటమాల ధరించి ఇంద్రియాలను జయించి తన ధర్మంతో భీష్ముడిగా నిలిచిపోయాడు. అలా గంగాదేవి దగ్గర పెరిగిన భీష్ముడు చివరికి శాంతనుడి దగ్గర చేరే సమయం ఆసన్నమైంది. శాంతనుడు భీముడు రాగానే రాజ్యాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. కానీ భీష్ముడు తండ్రికి బానిసై తల వంచాడు. పాదాల దగ్గర నిలిచి ఆ మహావీరుడు కాలమే సాక్షిగా తండ్రి కోసమే బతికాడు. ఒకరోజు సరస్వతీ తీరంలో ఒక కాంతిని చూశాడు శాంతనుడు. అది కాంతి కాదు, సత్యవతి. ఆమె అందం చూసి చంద్రుడే నిండుగా నిండిపోయాడు. ఆమె చూపుకు రాజు హృదయం మునిగిపోయింది. ప్రాణం ఒక్కటే మాట పలికింది, సత్యవతి నా జీవన సహచరిగా మారాలని. వెంటనే సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను రాజు శాంతనుడిని, సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. కానీ మత్స్యగ్రంథుడు ఒక షరతు ఉందన్నాడు, మా కులంలో సత్యవతి కుమారుడే వారసుడు కావాలి, రాజ్యమే కాదు రక్తము, వంశము, సింహాసనము అన్నీ ఇకపై సత్యవతి కుమారుడే అని మత్స్యగ్రంథుడు అనగానే దానికి శాంతనుడు ఒప్పుకోలేక శోకంతో, విరిగిపోయిన మనస్సుతో, పగిలిపోయిన గుండెతో తిరిగి తన గృహానికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి చేరిన శాంతనుడు భారీ ఆలోచనలతో సతమతమవుతుండగా దేవవ్రతుడు చూసి దగ్గరికి వచ్చి, తండ్రి నీ ముఖం ఎందుకో చీకటితో నిండిపోయింది అని అడగగా అప్పుడు శాంతనుడు శోకంతో, నేను ఒక అపూర్వమైన స్త్రీని చూశాను, ఆమె పేరు సత్యవతి, ఆమె నా హృదయాన్ని ఆకర్షించింది, కానీ ఆమె తండ్రి చెప్పిన మాటకు నాకు సాధ్యం కాలేదు, సత్యవతి కుమారులకే రాజ్యం కావాలన్నాడు, నీ మీద ఉన్న ప్రేమకు నేను ఈ మాటను తిరస్కరించాను. అది విన్న దేవవ్రతుడు గుండె లోపల అగ్ని మండింది. ధర్మం, సత్యం, శౌర్యం కలిసిన ఒక మహావ్రతాన్ని నిర్ణయించుకున్నాడు. నేను ప్రమాణం చేస్తున్నాను, దేవవ్రతుడు అనే నేను, నాకు ఎప్పటికీ రాజ్యం వద్దు,
పెళ్లి వద్దు, సంతానం వద్దు, నేను పూర్ణ బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకుంటున్నాను అని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. భీష్ముడిగా ప్రసిద్ధి చెంది శాంతనుడికి సత్యవతికి వివాహం జరిపించగా ఆమె గర్భంలో విచిత్రవీర్యుడు పుట్టాడు. శాంతనుడు వంశం నిలిచింది. ఇష్టమరణ వరం తుభ్యం తదా మీ కురునందన యదా సుఖం మృతిం ప్రాప్తమిచ్చసి త్వం తదా భవేత్. అలా భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత శాంతనుడు భీష్ముడికి ఒక వరం ఇస్తాడు. నీకు నచ్చినప్పుడు, నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే నీ మరణం తథ్యం అనే వరాన్ని ఇస్తాడు. తర్వాత విచిత్రవీరుడు తర్వాత చిత్రాంగన కూడా జన్మిస్తాడు. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అవ్వడంతో భీష్ముడు రాజ్యం కోసం కాదు, కిరీటం కోసం కాదు, తన వంశపు పుత్రుల రక్తాన్ని రక్షించడమే అతని యుద్ధంగా వంశరక్షకుడుగా కత్తి పట్టినప్పుడు ఆకాశమే గర్వంతో గర్జించింది. రథంపై కేవలం యోధుడుగా నిలబడలేదు, యుగానికి ప్రతినిధిగా నిలిచాడు. యుద్ధం వస్తే అడ్డంగా నేను నిలబడతాను అనగా ఆ వీర నాదానికి అందరూ గర్వపడి హర్షం వ్యక్తం చేశారు. తరువాత చిత్రాంగదుడు అనారోగ్యం వల్ల మరణించిన తర్వాత విచిత్రవీరుడు రాజ్యపాలన తీసుకుంటాడు. చిన్న వయసులోనే రాజ్య బాధ్యతలు వహించడం వలన రాజ్య నిర్వహణలో జ్ఞానం అభివృద్ధి చెందాయి. భీష్ముడు విచిత్రవీరుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో కురువంశం కొనసాగాలని సన్నాహాలు చేస్తాడు. అలా భీష్ముడు అంబిక అంబాలికలను తీసుకుని వచ్చి వివాహం చేస్తాడు. తరువాత విచిత్రవీరుడు అనారోగ్యం వలన చిన్న వయసులోనే మరణిస్తాడు. భీష్ముడు ఆ మరణం తర్వాత విచిత్రవీరుడి భార్యలతో వ్యాసుడిని కలిపి వారసుల పుట్టుకకు సన్నాహం చేస్తాడు. అలా అంబిక వ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు, అంబాలిక వ్యాసుడి ద్వారా పాండురాజు, వాళ్ళ దగ్గర పనిచేసే దాసి ద్వారా విదురు జన్మిస్తారు.